నా పేరు డిఎల్ఎన్ శాస్త్రి అండి. ఈ విధంగా చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను శ్రీ చైతన్య విద్యాసంస్థ మీద కేసు పెట్టాను, అది అందరికీ తెలుసు. 230 కోట్లు పెనాల్టీ కట్టించాను, 190 ఆశలు షోకాజ్ నోటీస్ ఇచ్చాను. ఇవన్నీ ఉన్నాయని చెప్పి కర్నూలు ఎస్సీ ఎస్టీ సెల్ పోలీసులు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు. అది కూడా తప్పుడు సెక్షన్ 3110 పెట్టారు. అది వర్తించిందని తెలిసి కూడా పోలీసులు అప్స్టాండ్ ఛార్జ్షీట్ చేశారు. 11 రోజులు జైల్లో ఉన్నాను. బయటకు వచ్చిన తర్వాత సరే కానిస్టేబుల్ కన్వర్టర్ ఇస్తుందని తెలిసింది. ఈ కేసు తప్పుడు కేసు అని తెలిసింది. హైకోర్టు క్రాష్ చేసింది. హైకోర్టు క్రాష్ చేసిన తీర్పు మీద తెలిసి ఉద్దేశపూర్వకంగా కర్నూలు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలకృష్ణ పోలీసులతో డబ్బు తీసుకుని అమ్ముడుపోయి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ తప్పుడు రిపోర్టు మూలంగా రాజ్యాంగపరంగా నాకున్న హక్కులు, ప్రాథమిక హక్కులు, భద్రత, రక్షణ, గౌరవాన్ని